పిల్లరా నమస్తే. మన ప్రవచనకారులు నిజంగా వాళ్ళు జ్ఞానవంతులైతే దేశానికి ప్రజలకి జ్ఞానాన్ని ప్రబోధిస్తే వాళ్ళని గౌరవించాలి, పూజించాలండి. వాళ్ళే అజ్ఞానులైతే, వాళ్ళే అహంకారులైతే, అహంభావంతో మనం ఏం మాట్లాడినా సరే ప్రజలు ఊకొడతారు, మన పాదాల దగ్గర పడి ఉంటారు. మనం చెప్పిందే వేదం, మాట్లాడిందే శాసనం అని మాట్లాడితే మనం ఎలా ఊరుకుంటామండి? ఎలా సహిస్తామండి? మనం కూడా కొద్దో గొప్ప చదువుకున్నాం కదా. మరి గరికిపాటి వారేంటి, ఆయన జ్ఞానం ఏ పాటిది? పిల్లలకు పెట్టేటటువంటి మధ్యాహ్న భోజనాన్ని తప్పుపట్టాడు. మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టడాన్ని తప్పుపట్టాడు. అసలు వాళ్ళకి పిల్లలకి మధ్యాహ్న భోజనం ఏంటండి అన్నాడు. అసలు గుడ్డు పెడతారా, అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు మీరు వినండి. పిల్లల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? విన్నారు కదా. విషయం ఏమిటి అంటే ఆయన జ్ఞానం అంతే. మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టారు, అసలు ఎందుకు అమల్లోకి వచ్చింది? కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందా, తమిళనాడులోనే ఉందా, తెలంగాణలోనే ఉందా అంటే దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో, అలాగే అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ కూడా మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉందండి. ఆంధ్రప్రదేశ్లో 82లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారి ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత కొంత అంతరాయం వచ్చినప్పటికీ కూడా అది మళ్ళీ కేంద్ర పథకంగా అమల్లో భాగంగా అన్ని రాష్ట్రాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో కూడా అది అమలవుతూ వచ్చింది. ఇటీవల కాలంలో పిల్లలకు పౌష్టికాహారం ఉండాలి అని చెప్పేసి గుడ్డును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు చేశారు? అవసరం ఏంటి? మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టాలి? అందరికీ పెట్టాలా? వాళ్ళని శోభనం పెళ్లి కొడుకులాగా పోషిస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడు. ఎంత అజ్ఞానం, ఎంత అహంకారంతో మాట్లాడాడంటే నిజంగా అందరికీ మండిపోతుంది. శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఆయనంటే వ్యక్తిగతంగా ఎవరికి ద్వేషం ఉంటుంది, ఎందుకు కోపం ఉంటుంది? కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే వీళ్ళు ప్రవచనకారులు ఎందుకు అయ్యారు? ఎందుకు అవసరమైంది మధ్యాహ్న భోజనం? మనకు తెలుసు కదా. ఈ దేశంలో బిలో పావర్టీ లైన్లో కోట్ల మంది జీవిస్తున్నారండి. ఆంధ్రప్రదేశ్ లెక్కల్లోకి వెళితే 2015 నాటికి 11.77% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. అది 2023కు వచ్చేసరికి 4.2 అయ్యారు. అంటే దాదాపు 22 లక్షల మంది 5 కోట్ల పైచిలుకు ఉన్నటువంటి ప్రజల్లో దాదాపు 22 లక్షల మంది పైచిలుకు బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళు. అంటే 2 పూట్ల తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు, ఉండడానికి ఇల్లు లేనటువంటి వాళ్ళు, చేయడానికి పని దొరకనటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అన్ని లక్షల మంది ఉన్నారు. ఇక యావరేజ్గా ఇక కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా లెక్కేసుకుంటే కనీసం 1 కోటి మంది ఉంటారు. పిల్లల్ని బడికి ఎందుకు పంపించడం? పనికి పంపిస్తే 4 డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి పిల్లల్ని బడికి మానిపించేసి పనికి పంపించేటటువంటి శ్రమజీవులు, కష్టజీవులు, నిరుపేదలు, అసహాయులు, అభాగ్యులు చాలామంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు. ఇది పథకం మొత్తం దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. మరి నిరుపేదలైనటువంటి పిల్లలకి పనిపాట్లకు పంపకుండా బడికి తీసుకొస్తే వాళ్ళకి తిండి ఎవరు పెడతారు? వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే శక్తి లేకే కదా తల్లిదండ్రులు బడికి పంపడం మానేసి పనికి తీసుకుపోతున్నారు. అందుకని వాళ్ళని ప్రోత్సహించడం కోసం, అక్షరాస్యతని పెంచడం కోసం పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టారు. ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం కామన్ సెన్స్, ఆ మాత్రం స్పృహ కూడా లేకుండా వీళ్ళు ప్రవచనకారులు ఎలా అవుతారు? ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది మధ్యాహ్న భోజన పథకాన్ని? బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతాడు కదా ఆయన. అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? ఇప్పుడు పిఎం శక్తిమాన్ అని ఏదో పథకం మధ్యాహ్న భోజన పథకానికే ఉంది. దానికి ఒక పేరు పెట్టారు, ప్రధానమంత్రి పేరు మీద. మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ అమల్లో ఉంది. కాబట్టి నిరుపేదలు, గర్భదరిద్రులు అయినటువంటి వాళ్ళు తమ పిల్లల్ని బడికి పంపించరు. ఎందుకంటే వాళ్ళని పోషించే శక్తి లేక పనికి పంపిస్తారు. వాళ్ళని ఆదరించడం కోసం, వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించడం కోసం, వాళ్ళకి అక్షరాస్యత పెంచడం కోసం, వాళ్ళ బతుకులు బాగు చేయడం కోసం, వాళ్ళ చీకటి బతుకుల్లో దీపాలు వెలిగించడం కోసం మధ్యాహ్న భోజన పథకం. గుడ్డు ఎందుకంటే పౌష్టికాహారం లేకపోతే వాళ్ళు బలహీనలు అవుతారు. తినటానికి 3 పూటలో మెక్కడానికి బాగా ఉండి ఉయ్యాల మంచం మీద ఊగుతూ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళ ఇళ్లలో పిల్లల కోసం కాదు ఈ భోజనం పెట్టింది, ఈ భోజన పథకం పెట్టింది.
దరిద్రులైనటువంటి వాళ్ళ పిల్లలు బడికి రావాలి, వాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళ జీవితాలు ఆనందంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో పెట్టారండి. అలాంటి మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా చాలా దారుణంగా, చాలా అహంభావంతో, అహంకారంతో ఈయన విమర్శించడం అనేటటువంటిది చాలా నిజంగా దురదృష్టం. అలాంటి వాళ్ళని పూజిస్తారే, అలాంటి వాళ్ళని సేవిస్తారే, అలాంటి వాళ్ళని కీర్తిస్తారే, అలాంటి వాళ్ళని గౌరవిస్తారే ఈ అజ్ఞానులు, అసలైనటువంటి అజ్ఞానులు వాళ్ళు కాదు, వాళ్ళు ప్రవచనకారులు కాదు. కనీసం ఎప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని అలాంటి ప్రవచనకారులకి బుద్ధి చెప్పాలి వీళ్ళంతా కూడా. థ్యాంక్ యూ.